కామ్రేడ్ ఆర్ఎస్ ప్రజా సంఘాల కార్యాలయం వద్ద గంటపాడ మండలంలో ఆయన ప్రథమ సభను మనం జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఆయన 101 సంవత్సరాల దాకా 99 సంవత్సరాలు జీవించాడు. ఆయన పార్టీలో సుమారుగా 40 సంవత్సరాల పాటు ఆయన పార్టీ విషయాల్లో పార్టీ అన్ని రకాలుగా ఆయన పనిచేయడానికి జరిగింది. ఆయన ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే ఆయన చదువుకున్న కానించి ఆ రకంగా ఆయన సిపిఎం పార్టీలోకి సిద్ధాంతాలకి అనుసరించి సిపిఎం పార్టీలోకి జాయిన్ అవ్వడం, చెంచినాడు గ్రామంలో ఆయన స్వర్గోమం చెంచినాడు గ్రామంలో సుమారుగా మన పార్టీ వాళ్ళ కుటుంబం కూడా చెంచినాడు గ్రామంలో మొదట కానించి సుమారుగా 60 సంవత్సరాల పాటు సర్పంచ్గా సొసైటీ అధ్యక్షులుగా మొత్తం ఆ కుటుంబం అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అలాగే భూ పోరాటాలు జరిగినాయి. భూ పోరాటంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించారు. అదేవిధంగా ఆయన చెంచినాడు గ్రామంలోనే ఆ కాలంలోనే 55 ప్రాంతంలోనే అక్కడ భూ యజమానులు అక్కడ ఏదైతే అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు దీని మీద ఈ పోరాటాలు ఈ సందర్భంలో వాళ్ళ మీద అనేకమంది కేసులు పెట్టించడం రకరకాలైన పరిస్థితులు జరిగింది. అంచేత చెంచినాడు గ్రామంలో ఆ రకమైన కేసులు పెట్టిన తర్వాత ఆ తర్వాత దాడులు జరిగిన తర్వాత అక్కడ అన్ని రకాలైన ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఆయన చెప్పే మాటల్లో వినవలసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా చెంచినాడు గ్రామం, నరసాపురం ప్రాంతం, పాలకొల్లు ఆ ప్రాంతాల్లో సిపిఎం కార్యకర్తలను తీర్చిదిద్దడం, నాయకుల్ని తీర్చిదిద్దడంలో కానీ ఆయన కీలక పాత్ర పోషించాడు. అనేకమంది వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల్లో కానీ అదేవిధంగా పార్టీ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేయడం కూడా జరిగింది. అంతకుముందు అల్లూరు గారు తర్వాత ఆర్ఎస్ గారు కూడా ఆ రకంగా కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. ఆర్ఎస్ గారు ఇక్కడ కార్మికుల సమస్యలు కూడా గణపారం ఆ ప్రాంతాల్లో రైస్ మిల్ కార్మికుల సమస్యల్లో పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు 83, 84 ప్రాంతాల్లో పెద్ద ఉద్యమం జరిగితే ఆ రోజున రైస్ మిల్ కార్మికులు 2000 మంది గణపారం ప్రాంతంలో ఉన్నారు. యజమానులు అందరూ కూడా ఆత్మయ్యి ఈ ఉద్యమాన్ని అణిచేయాలని పెద్ద ఎత్తున కుట్ర పనితే ఆయన ప్రధానంగా ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. యజమానుల గుండెల్లో రైలు పెట్టి తరిగిట్టేసే పద్ధతిలో ఆయన అక్కడ ఉద్యమాల్లో కూడా పనిచేయడం జరిగింది అల్లూరు గారితో. ఆ రకంగా ఆయన దాంతోపాటుగా ఎమ్మెల్యేగా కూడా ఆయన కృషి చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కూడా రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అంచేత ఆర్ఎస్ గారు తన జీవిత లక్ష్యంలో అనేకమంది ఉద్యమాలు పోరాటాలు సందర్భంలో కానీ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కానీ కీలక పాత్ర పోషించారు. అంచేత ప్రథమ వర్ధంత సందర్భంగా ఆయన జీవిత విషయాల్లో అనేక విషయాల్లో చెప్పుకుంటే అనేకమంది విషయాలు ఉన్నాయి. అంచేత ఆర్ఎస్ గారు ఈ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని ఆయన ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉద్యమాలను ఏ రకంగా నడిపాడో ఆ ఉద్యమ పోరాటాల్ని ఆయన ఆశయ సాధనకి ముందుకు తీసుకెళ్లే దాని గురించి మనందరం కూడా కృషి వచ్చిన పరిస్థితి ఉంది. అందుచేత ఆర్ఎస్ గారికి మరొకసారి జోహార్లు అందుకుంటూ అప్పుడు ఆర్ఎస్ గారికి జోహార్లు, ఆర్ఎస్ గారికి జోహార్లు.